శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి డిసెంబర్ 14 నుంచి 20వ తారీఖు మధ్యలో జరిగే వారఫలాలు పరిశీలించినప్పుడు ప్రస్తుతం 11వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు నెమ్మదిగా 12వ స్థానంలోకి మారడం వల్ల మకర రాశి వారి మీద ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి ఏర్పడడం జరుగుతుంది. ఆర్థిక విషయాలు జాగ్రత్తగా మీరు పరిశీలించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ వార ప్రారంభంలో చతుర్థ లాభాధిపతి కుజుడు వ్యయ స్థానంలో ఉన్నాడు. అంటే ఏదైనా లాభాధిపతి వ్యయ స్థానంలో ఉండడం అన్నది ఆర్థిక విషయాలకు అంత అనుకూలమైన విషయం అయితే కాదు. అంటే కుజుడు మరి చతుర్థాధిపతిగా వ్యయ స్థానంలో ఉండడం వల్ల ఏదైనా ఒక స్థిరాస్తి కొనాలనే మీ ఆలోచన నెరవేరే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల కొరకు, వారి యొక్క ఉన్నతి కొరకు, వారి యోగక్షేమం కొరకు కొంత ధనాన్ని వెచ్చించి వారికి ఏదో ఒక సౌకర్యాన్ని కలిగించే అవకాశం కూడా ఉంటుంది. అయితే విద్యార్థులు ఏదైనా ఇన్స్టిట్యూట్ మారడం కానీ, వేరే చోట చదువు నేర్చుకోవడానికి కొంత చేంజ్ కూడా వచ్చే అవకాశం ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో జాతకుడు కొంత ధనాన్ని అన్నదమ్ముల కొరకు, స్నేహితుల కొరకు, రక్త సంబంధికుల కొరకు ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అలాగే ఏదన్నా ఒక ప్రజల ఉపయోగం కొరకు ఏదైనా ఒక మీ దగ్గర ఉన్నటువంటి ఆస్తి అది బాగా ఉన్నవాళ్ళకి ఏదో కొంత డొనేషన్ కూడా, భూదానం లాంటిది ఈ సమయంలో చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. లేదంటే భూమికి సంబంధించినటువంటి సెటిల్మెంట్లో మీ దగ్గర ఉన్నటువంటి ఒక స్థిరాస్తి అది మీ దాయాదులకు, అన్నదమ్ములకు మీరు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కొన్ని అనవసర ఖర్చులు ఎక్కువగా మిమ్మల్ని నష్టపెడుతుంటాయి. అయితే ఇదే వారంలో 16వ తారీఖున రవి కూడా 12వ స్థానంలోకి మారుతున్నాడు అష్టమాధిపతిగా. ఇది తీవ్రమైనటువంటి ఆర్థిక ఒత్తిడి చేస్తుంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం కోసం శ్రద్ధ తీసుకోవడం, ప్రభుత్వ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఏదైనా జిఎస్టీ ట్యాక్సులు, మున్సిపల్ ట్యాక్సులు అలాంటివి ఏమైనా బకాయి ఉంటే వాటికి కొరకు ఎక్కువ ఒత్తిడి తేవడం కానీ, కొన్ని సందర్భాల్లో మీ మీద ఆర్థికపరమైనటువంటి రైట్స్ లాంటివి, ఈవో రైట్స్ ఏముంటుంటాయి కదా, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ లాంటివి జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ అధికారుల ఒత్తిడి కూడా ఉన్నది. ఇక్కడ కుజుడు కూడా ఉండడం వల్ల ఏంటంటే కొద్దిగా భారీ బందోబస్తు వచ్చి ఒకేసారి రైట్ చేయడం కూడా జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ అకౌంట్స్, ఆర్థిక లావాదేవీలు పెద్ద మొత్తంలో ఉన్నటువంటి మకర రాశి వాళ్ళు జాగ్రత్త పడడం మంచిది. దాని తర్వాత ఏంటంటే ప్రస్తుతం శుక్రుడు యోగకారకుడుగా, ధనకారకుడు రవితో అస్తంగత్యం చెంది శుక్రమార్జం కారణంగా ఆర్థికపరమైన ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. స్త్రీలకి ఏదో ఒక అనారోగ్య సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎంత ధనం వచ్చినా కూడా ఏదో ఒక నష్టం, ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే శుక్రుడు కూడా వారం చివరిలో వ్యయస్థానానికి రావడం వల్ల వృత్తిలో మార్పుకు చేసే ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశం ఉంది. అలాగే కొన్ని ఖర్చులు మీ మీద స్త్రీల కొరకో, వ్యాపార అవసరాల కొరకో, వైద్యం కొరకో ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అయితే బుధుడు ఈ వారం అంతా కూడా 11వ స్థానంలో భాగ్యాధిపతిగా ఉండడం వలన దైవ సంకల్పంతో, దైవ బలంతో ఎవరో ఒకరు మిమ్మల్ని ప్రతి సమస్య నుంచి బయటపడవేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని ఆదాయ వనరులు కూడా కొత్తవి మీకు కనబడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మొన్నటి వరకు సహకరించినటువంటి నెమ్మదిగా సంచరించే ఈ కుజ, రవి, శుక్రగ్రహాలు మీకు వ్యతిరేకంగా రావడం జరుగుతుంది. అయితే శని యొక్క బలం మీ మీద 3వ స్థానంలో చాలా బలంగా ఉండడం వల్ల ఎన్ని ఇబ్బందులున్నా మీ వరకు మీ సర్వీస్ చేస్తారు. ఏదో ఒక ప్రజా కార్యక్రమంలో పాల్గొనడం కానీ, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. ఏదైనా మరి గురువు కూడా శత్రుస్థానం 6వ స్థానంలో ఉండి వ్యయాన్ని చూడటం వల్ల కొన్ని అనుకోని ఖర్చులు, రహస్య ఖర్చులు, వేస్ట్ ఖర్చులు కామన్గా జరుగుతుంటాయి. మల్టిపుల్గా ఉండడం వల్ల కొన్ని మంచి చెడు కూడా జరుగుతుంటాయి. మొత్తం మీద ఫైనాన్స్గా ఆర్థికపరమైన ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. చాలా వరకు ఆదాయం అన్నది బాగా తగ్గిపోవడం వల్ల ఎక్కువ స్ట్రెస్ ఎదుర్కోవడం. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా మీరు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యని ఏమాత్రం ఓర్పు నశించకుండా సహనంతో వ్యవహరిస్తే ప్రతి సమస్య సాల్వ్ అవుతుంది. బట్ ఇప్పుడున్నటువంటి సమస్య మాత్రం కొద్దిగా టైట్ ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మంచిది. జ్యోతిష శాస్త్ర ప్రకారం పురాతన కాలంలో కొన్ని నిగూఢంగా కొన్ని రెమెడీస్, పరిహారాలు చెప్పడం జరుగుతుండేది. మీరు ఏదైనా కోర్టు సమస్య కానీ, వైవాహిక జీవితంలో భార్యాభర్తల సమస్యలు కానీ,
ఆర్థిక పరంగా అప్పుల బాధలు కానీ, కొంతమందికి వివాహం జరగడం లేదు అనుకున్న వాళ్ళు గురువింద గింజలు దొరుకుతూ ఉంటాయి మార్కెట్‌లో. ఇప్పుడు పెద్దగా ప్రచారంలో లేకపోయినా కొన్ని ఆయుర్వేద షాపుల్లో కూడా దొరికే అవకాశం ఉంటుంది. ఒక 11 గురువింద గింజలు తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్‌లో, అంటే బయటకి కనబడే విధంగా దాన్ని ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి, మీరు బయటికి వెళ్ళినప్పుడు దాన్ని పాకెట్‌లో పెట్టుకోవాల్సి ఉంటది. ఒక పెళ్లి సంబంధానికి వెళ్ళినా, ఒక అప్పు కోసం వెళ్ళినా, ఒక సెటిల్మెంట్‌కి వెళ్ళినా, కోర్ట్‌కి వెళ్ళినా మీరు పాకెట్‌లో పెట్టుకుంటే అది మీకు కుజుని యొక్క అనుగ్రహం లభిస్తుంది దానివల్ల. దానివల్ల మీరు వెళ్ళిన చోట మీకు ఇటువంటి విషయాల్లో విజయం లభించే అవకాశం ఉంది. ఇది బాగా చిన్నప్పుడు నాకు చాలా అనుభవం. చాలామంది సక్సెస్ కూడా పొందారు. ఈ మధ్యకాలంలో పెద్దగా వీటి గురించి ఎవరికీ తెలియకపోవడం, మళ్ళా కొత్తగా ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఆర్థిక పరంగా పోగొట్టుకున్నటువంటి ధనం తిరిగి రావాలి అంటే షేర్ మార్కెట్‌లోనో, అప్పిచ్చో ఏదో విధంగా ధన నష్టం అయితే జరుగుతుంది. లేదంటే ఏదో కారణం వల్ల ఏంటంటే మీ భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. మీ పిల్లవాడు అలిగి ఎక్కడికి వెళ్ళాడో కనబడట్లేదు, రావట్లేదు, కమ్యూనికేషన్స్ లేవు, విదేశంలో ఉన్నాడు. అటువంటి వారు అంటే మనం పోగొట్టుకున్నది ప్రేమ అవ్వచ్చు, ధనం అవ్వచ్చు. గోమతి చక్రాలు 11 గోమతి చక్రాలు తీసుకొని శుభ్రంగా సోమవారం గాని ఏదో రోజన్నా ఆవు పాలతో వాటిని శుద్ధి చేసి ఈ 11 గోమతి చక్రాలు మీ పాకెట్‌లో పెట్టుకోవడం గానీ, అది సమస్య దీర్ఘకాలంగా ఉంటే మీరు మీ క్యాష్ బాక్స్‌లో గానీ, మీకు దగ్గరలో మీకు నిత్యం కనబడే విధంగా అవి దగ్గర పెట్టుకోవడం వల్ల దూరమైనది ఏదైనా అది ప్రేమ గానీ, పిల్లలు గానీ, ధనం గానీ తిరిగి నెమ్మది నెమ్మదిగా పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఈ గోమతి చక్రాలతో పాటు మీరు ఏదన్నా మీకు చదువుకునే చోటో, మీరు ఎక్కువగా ఉన్న చోట గోడ పైన ఒక స్వస్తిక్ గుర్తు వేసి దాని వంక తదేక దీక్షతో చూస్తూ అది మనసులో ఓం అనే ఓంకారాన్ని చేయడం వల్ల కూడా ఈ విధంగా పోగొట్టుకోవడం, అంటే దీనికి కొంత ఓర్పు సహనం అవసరం ఉంటుంది. ఏది పెద్ద తొందరగా 4, 5 రోజుల్లో జరిగే పని కాదు. నమ్మకంతో చేస్తే మాత్రం కంపల్సరీగా మీరు పోగొట్టుకున్నది ఎంత దూరంలో అయినా తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా ఎక్కువ గతంలో ఎక్కువ ఈ గ్రామీణ ప్రాంతాల్లో కానీ, మారుమూల ప్రాంతాల్లో కానీ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఈ గోమతి చక్రాలు దొరుకుతున్నాయి కాబట్టి ఒక్కసారి ప్రయత్నం చేయండి. ఇంకొక ది బ్యూటిఫుల్ రెమెడీ ఏంటంటే, కొంతమంది ఏదన్నా ఒక బాగా మనోవిచారంతో ఏదన్నా ఒక గాలో ధూళో వాలింది, వీరికి ఏమైంది, ఎవరు ఏమైనా చేయించారా, ఎందుకు ఈ ఇబ్బంది కలుగుతుంది, లేదంటే ఏదన్నా అంటే తాంత్రిక శక్తులు ఏమైనా ప్రయోగించారా అన్న అనుమానం సాధారణంగా మీ కుటుంబంలో ఉన్నవారికి కనబడుతుంటుంది. అంటే వాళ్ళకి ఏదో రాహుదశ జన్మశనో కనబడినప్పుడు ఈ విధంగా చాలా నిరాశ నిస్పృహ మనోవిచారంతో ఉంటూ ఒక విధమైన టెండెన్సీ ఉంటుంటుంది. అటువంటి వాళ్ళకి ఒక చక్కగా విభూది, శివాలయంలో పూజ చేయని విభూది తీసుకొని ఆ విభూది బొట్టు పెట్టుకుంటూ వాళ్ళ దగ్గర ఒక రుద్రాక్ష వాళ్ళ మెడలో ఎన్ని ముఖాలైనా పర్లేదు, 5 ముఖాలైనా పర్లేదు, ఒక మంచి మీడియం సైజు రుద్రాక్ష ధరిస్తూ నిత్యం విభూది ధరించడం వల్ల కేవలం కొద్ది రోజుల్లోనే, ఒక 18 రోజుల్లోనే అటువంటి వ్యామోహం నుంచి కానీ, నిరాశ నుంచి కానీ బయటపడడం జరుగుతుంటుంది. ఇవి ప్రాక్టికల్గా రుజువైనవి, నమ్మకంతో ఉన్నవి. ఇవి మళ్ళా ఈ గురువిందలు కానీ, గోమతి చక్రాలు కానీ, రుద్రాక్ష కానీ మంచి ఒరిజినల్లీ నమ్మకంతో ఎవరైనా గురువు దగ్గర తీసుకుంటే అవి మీకు సింపుల్గా పనిచేయడం జరుగుతుంది. స్వస్తి.